ఏం పువ్వో ఏమో మీ వాళ్ళు అందరు పోతుర్రు, మాకు పువ్వు లేదు ఏం లేదు. ఇగో నేనైతే సత్తిపిండికి పప్పులు అయితే ఎరుగుతున్నాయి, ఎప్పుడు పోతాడో ఏమో. కళ్ళు నడుచుకుంటే ఎప్పుడు వస్తాడు కదా తమ్ముడు. ఇప్పుడే లేచాడు మరి. కూర్చో కూర్చో. వేనట్టు చప్పుడే. అయ్యో జరసేపు కూర్చుంటావు అనుకున్నా, పోతున్నావా? పో ఇగో పని ఉంటది కదా పండగ అందరికి. ఏమో మెల్లగా లేచి ఇగోలా జారుకున్నాడు, ఎటు వేయిండు. అందరేమో పువ్వు కోతుర్రట, మరి మనిషి మెల్లగా జారుకుని అబ్బో అబ్బో పనులలో లేచిండు అయ్యా పనగర్రా. పొద్దు వచ్చి ఇక్కడికి వచ్చింది, ఈగోలో లేచి ఈగల వాడి గిడ సాట కూర్చున్నావు వచ్చి. ఏం చేయమంటావు? ఒక మంది అందరు పువ్వు కోతారు, అన్న కనబడతలేడా? గడు చూడు కన్ను కడుకున్నా, నిద్ర ముఖమే వెళ్ళిపోలే. కడుకుంటా పో, సాయి పోయి పోతా కానీ ఇప్పుడే ఈయనవాడు మా పైన నాకు, ఈయనవాడు మా పైన నాకు. మీ అక్క పూకమ్మ తమ్ముడు వేయండి అప్పుడు దగ్గర పెట్టే నువ్వు వచ్చావు నీ రకాల అనుకుంటున్నావు. అది వచ్చి దీని పుల్ల పెట్టింది మా అక్క, మళ్ళా నీకు పుల్ల పెట్టింది. ఇటు పుల్ల పెట్టి నీకు పుల్ల పెట్టింది, ఇటు పుల్ల పెట్టి నీకు పుల్ల పెట్టింది. మీరు బల్లయ్య నాకు మా నాయనకు పడ్డరా? మరి అందరు చెప్పుకొచ్చుకుంటారు, నువ్వు ఎప్పుడు వస్తారని. ఇవ్వలేమనపోతే మంచానికి ఇంత మంచిగానే వంటావు గాని పొద్దు ఒడికి ఇక్కడికి వచ్చింది, అందరు మళ్ళీ తినే వాళ్ళు అయింది. ఇప్పుడు ఇవ్వలేమనపోతే మూలకు వంటావు, చాయ బియ్య తాగిపోదురు అన్నాడు. మరిగింది పోతారు నీకు ఇంకా. ఓ మనిషి ఇగో సంచి, గతలేని అమ్మకు మతలేని మొగడాన్ని ఎవడన్నా ముచ్చట పెడితే అన్నే ఉండేవు. తొందర్రా అయ్యా. పానం లేదా ఏంది? రాత్రి తింటే కదా 3 సోళ్ళది. తొందర్రా బట్టలు కోవాలి. రోడ్లో కూడా కలిస్తే బద్మాశేషాలు చేసావు అన్నే. రారా చింటుదా, ఏమైనా రారే. అరే నేను కొత్త బావని అడగాలి. మామని అడుగు, నీకు మామ అవుతాడు నాకు బావ. ఉన్న స్వామి దేవుడా బాగా దొరకాలి నాకు. బా తెంపు. ఆ కాలంలో మేము 4కి వస్తే పట్టణంలో పువ్వు దొరికేది, ఇప్పుడు వస్తే పువ్వు ఎడ దొరుకుతుంది. అంతే అంటావా? 11 అయింది 12 అయింది. అవరా ప్రశాంతో, ఈ పువ్వు తిరిగే బాధలు. గునుక పువ్వు మనవే తెచ్చుడు, తంగిడి పువ్వు మనవే తెచ్చుడు, బీర పువ్వు మనవే తెచ్చుడు, కాకర పువ్వు మనవే తెచ్చుడు, కట్ల పువ్వు మనవే తెచ్చుడు. ఆవురా ఇక వాళ్ళేం చేస్తారా? నీ అవ్వ మల్ల జన్మలు ఆడవాళ్ళం అయి పుట్టాలరా మనం. అవ తిరిగి పిక్కలన్నీ వస్తున్నాయి, వారి భూములన్నీ సాపి చేసిర్రు. అన్ని ప్లాట్ల కొరకు కంచెలు వీకి బయట వారేసి ప్లాట్లు పెట్టబట్టి పువ్వు ఏడ దొరుకుతుందిరా? ఆడలం అయి పుడితే మంచిగా. ఏంద్రా గట్లా అంటున్నావు? ఏమైంది ఆడవాళ్ళు అయి పుడితే? వాళ్ళకి ఏముంటుంది? ఆడవాళ్ళకి ఎన్ని పనులు ఉంటాయి? అన్ని తయారు చేయాలి, సత్తుపిండి చేయాలి, పువ్వు అండాలి, అన్న వండాలి, కూర అండాలి, బతుకమ్మ పూలని తెంపాలి, రంగులు ఉయ్యాలి, బతుకమ్మ వేరువాలి, బతుకమ్మ ఎత్తుకపోవాలి, నగలు పెట్టాలి. నువ్వు అన్ని పెట్టుకుంటా? నీకు చూట్లోనే నగలు పెట్టుకోదు, నువ్వు బాగానే మాట్లాడుతున్నావా? అందరూ ఆడలో సపోర్ట్ చేస్తుండ్రు. మాట్లాడుతాడు ఆయన. అరే ఏ నీ అబ్బాయి ఇప్పుడు బతుకమ్మ పండుగ వచ్చింది అంటే తిరిగి అరే అన్ని మనం వేయాలి. ఇవన్నీ తీసుకపోయినావా? మళ్ళీ ఆడ పెట్టినాక బతుకమ్మ అక్కడ కూర్చుంటే పెడతారా? గునుకపు కట్టలు రంగులు ఆడదాని పుడితే దసరా వస్తాయి ఆడోళ్ళకు. కోటరు బీరు, చికెన్, మటన్, ఆనే బావా ఇవన్నీ అంటున్నావు నిజమే గాని ఇప్పుడు ఈ పువ్వు తీసుకుపోవాలి మనమే. ఇదంతా రెల్లుకుంటా బొత్తలు నింపాలి. మళ్ళీ ఆడ కూర్చున్నాక ఈ కలర్ లద్దు దీనికి అద్దు అంటారు, అవన్నీ అద్దుకుంటూ ఇవ్వాలి. మళ్ళీ గుమ్మిడాకులు మళ్ళీ గుమ్మడికాయలు తెచ్చిన కాడ పెట్టినాక గుండ్రగా బతుకమ్మ వేరించేటప్పుడు బొడ్డమ్మ తీసుకొచ్చి చేతికిట్టే బతుకమ్మ వేరిస్తారు. అరే వాళ్ళ పన్యాయం కాకపోతే ఏంద్రా మళ్ళా ఇవన్నీ ఓన్లేరా? అక్కడ డీజిల్ పెట్టుకునే ఎగురుతారు. వెనకట ఎట్లే కుదరదా బావా? వెనకట మంచిగా సపోర్ట్ వేసుకుంటా
అంగి కొట్టుకుంటూ తిరుగుదు. ఆరోగ్యానికి కూడా మంచిది అంగి కొట్టుకుంటూ తిరిగితే. నరాలన్నీ సాపావు, రక్తం సరఫరావు. అయితే ఇట్లా ఆడుకుంటా ఇట్లా లేస్తే అన్ని నరాలని సాపుండి, మనిషి సాపుండి, రక్తం సరఫరావు. ఇప్పుడు అది కాదురా, ఏమైనా డీజిల్ పెట్టుడే. డీజిల్ పెట్టుడు సింగుల్ చదిరి సీరే చదిరే వరకు, సింగుల్ చదిరి సీరే చదిరే వరకు కల్లా అటున్న సూర్యుడు ఇటు చూపుడు, ఆయన చీకట అవుడు. చీకటి అయినాక చీకటి బతుకమ్మ పట్టుకొని అనుడే. ఏం లేదు ఇక ఇలా గిట్లుందిరా ఇప్పుడు. సంవత్సరానికి ఒకసారి వస్తుంది పండుగ, అంతే అంటావా? అదొక సంతోషం అన్నట్టు. అంతే అట్లా అంటావా? సరే ఇంకేదో తెంపదాంపా అటువా. ఇక అరే రామరామ అన్న పదము రామరామ అనుకుంటే పాట వాడుడే బంద్ అయిందిరా. 5 నిమిషాల పనికి మొగోన్ని అంగడంగడి చేసుడు అదేపో ఇదేపో 3 నిమిషాల పనికి ముక్కోటి తిప్పలు పెడతారా మొగోళ్ళని. ఇక రామరామ కోసం వచ్చుకుంటే ఉన్నదిరా. ఇప్పుడు రామరామ అని తిరుగులేదు బతుకమ్మ చూస్తే ఇంత తిప్పలవాడి లాభం ఉంది. ఇక అంతే జరుగుతుంది. సరే పా అయ్యో నా సంచి నిండింది. నీ వాళ్ళ నాడు కూడా తప్పేరా. ఎందుకన్నా నీ వాళ్ళకు బతుకమ్మ పండుగ మనకు దసరా. వాళ్ళు సత్తిపిండ్లు చేస్తారు, మనం బీర్లు ఎత్తాం మటన్ గుంజుడే. ఇక వాళ్ళ నానుడు ఎందుకు రాపా. ఇక తప్పే పా అందరికి పండుగ పా. నీ బట్టలంతా ఏకురే జరా. నా పెయ్యి అంత బగ్గు అంటుంది. అది ఇంటికి వెనక బండి ఖరాబ్ అయ్యే గ్యారేజ్ లో వారేసి వచ్చిన. ఇప్పుడు అది మరిచిపోయిన దాన్ని ముచ్చట్ను మళ్ళీ మీ చెల్లె గిట్ల మెల్లగా ఊలబెట్టావు బట్టలు కొన్నాడా చెల్లె అని. ఎట్లా కొనమంటావు? అక్కడ బండి ఖరాబ్ అయింది, రోజు చేసే పనే బండి ఖరాబ్ అయింది, గ్యారేజ్ లో పెట్టొచ్చిన. నేను ఊళ్ళో పెట్టకు నువ్వు కనుప పువ్వు తెంపు. అయిందా? నువ్వు బాగా హుషారున్నావురా. బాబా తిరిగి ఆస్ట్ వస్తుంది. పువ్వు లేదు మనలేదు. ఇగో పువ్వు తెచ్చిన. ఇగో బాబా పువ్వు ఇక తిరగంగా గదే దొరికింది. అయ్యో ఓ గుడ్డు మొక్క పొడ గునక పువ్వేది సంగడి పువ్వే ఉందల్లా. గునక పువ్వు లేదా? ఏడు చూడు. మీ అన్నగాడే మోసం చేసిండు. ఆ గునక పువ్వు అటెత్తుకపోయిండు, ఇది నాకు చేతికిచ్చిండు. చిన్న హుషారుగాడే అనుకుంటున్నావు మీ అన్నగాడు. అన్నగాడు తెలివి ఉంటే నీ తెలివి పెట్టవేంది? గుడ్డు పెట్టవాట మొక్క పొడ. అరే నేను ఇక ఏదో అంత గిదానికి ఇళ్ళకెళ్ళి తీసుకొని ఆన్లైన్ సంచులు వేసుకొని పోయిండు. ఏ సోయి ఉండదా? ఏం సో అంటే తిరిగి నెరవాడుతున్నాడా? వద్దేనా తిరుగుడు? నెరవాడితే కాళ్ళు తప్పుతారా ఏంది? అవు కళ్ళకు చీకట్లు రావటే నీళ్ళు లేపాయి నీకా? మరి నువ్వు తిరుగుతే ఏర్పడుతుందమ్మా. సరే పో. ఏమైంది మళ్ళీ తమ్మి అది పుల్లి గిర్ర తిరుగుతుందిరా. ఏంటి బండా? ఈ పుల్లి తిరుగుతుందిరా. అట్టిగానే బండి స్టార్ట్ అయితలేదు. అంటే ఖరాబ్ అయిందా అనిపిస్తుంది. ఎప్పుడు నీ బండి ఖరాబ్ అవుతుంది? అరే మొన్న తీసుకునే కొత్త బండి 20 ఏళ్ళ కింద వెళ్ళడు. 20 ఏళ్ళు అవుతుందా? అడుగు లేలు ముట్టక ముందు వెళ్ళడు. లేదు బండి మంచిగా ఇట్లా ఖరాబ్ కావద్దే. ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలి బాబు మరి? కట్టుకపోలేనా అన్న? ఇప్పుడు మళ్ళీ జైతం తీసుకోపోడు. ఇక తీసుకుపోదామంటే తప్పదు. ఇక ఇక్కడ ఎవ్వరు లేరు మెకానిక్. ఇక్కడ చేసినా కానీ కూడా అంత పెద్ద మెకానిక్ లేరు. పైసలు ఎట్లా 10 ఇప్పుడు దసరా వస్తుంది కదా, దసరా పండుగ వస్తుంది కదా, మరి ఎట్లా చేస్తావు? అత్తే పైసలు లేవా మళ్ళీ దగ్గర? పైసలు లేవే. దసరా పండుగ ఇప్పుడు బతుకమ్మ పండుగనే, ఆడవాళ్ళకి పెద్ద పండుగనే. నిజమే. మరి ఇప్పుడు ఎట్లా చేద్దాం? మరి బండి ఎట్లా కట్టుకోపోతే తప్పదు కదా. అది నడితేనే పైసలు. ఏం చేయాలి తమ్మి? అది నడితేనే పోవా మనకు. బతుకమ్మ పండుగ వచ్చింది కదా, ఇప్పుడు ఏం చేయాలి? పురాణాలకు బట్టలు కొనన్నా బండి చేయించన్నా? బండి ఏదిస్తేనే బట్టలు కొంటావు. బండి చేయించకపోతే బట్టలు ఉండేది, బండి ఉన్నాడు. అది కొత్తనే కూర్చుంటాడు. సరే అంతే అంటావు. నీ ఇష్టం. మరి కట్టుకోపంపా. అడిగైనా కానీ ఫోన్ చేస్తానే. ఈ ఉన్నాయంటే అడిగి అయినా నీకు ఫోన్ చేస్తాడు. పంపి ఏముందయో అమ్మా చూడు, అడిగైనా ఫోన్ చేస్తాడు. పైసలు లేపాయి ఎట్లా ఏం కథ? అదే తమ్మా కొద్దిగా ఇక మరి ఆడికైనాక బాపు కొద్దిగా ఆడికైనాక ఏమైతో ఏం పోతుందో. మరి బతుకమ్మ పండుగ దగ్గర వచ్చింది. అవి ఉన్నాయేమో బట్టలకైతే గానీ బండికి పైసలు మాత్రం కొన్ని పైసలు కొట్టరా.
పైసలు ఏముంటే బాపు సరే బాయ్. మల్లేశ్వరం పైసలు పంపుతాంటి పంపినావు గారికి పైసలా బావా 6 నెలల కింద 1000 రూపాయలు ఇచ్చినా నీ ముంగట్టి ఎత్తి అన్నాడు ఏదో ఇటుకెళ్ళి వెళ్ళిపోవాలి నీకు ఎందుకు బాగా పో మల్లేసన్న అంటే పోతాడు లేకపోతే గాడేలా పైసలు ఇచ్చుతాడు ఈ ఆడు దావని మనకేంది పైసలు పంపిస్తే ఓలు ఎటుకి పంపిస్తావు పైసలు పంపించలేదు వాడు పైసలు ఇవ్వడు మల్లేసన్న చిన్నోడు అనుకుంటున్నా వాడు బాగా డేంజర్ అవ్వ బండి చల్లగుండా ఒకటి అనుకుంటా ఒకటి అయిపోయా మెకానిక్ సేటు నమస్తే సేటు ఏమని చెప్పాలి సేటు బండి చల్లగుండా ఒకటి అనుకుంటే ఒకటి అయింది ఇప్పుడు బోర్ అనుకున్నాం బోర్ కాదు అది ఎడ్డు కాదు మన కాదు మొత్తం ఇంజనే కూర్చుందట మాట్లాడదామా రెండు చేసుకోవచ్చు నువ్వు బోర్ అయితే బోర్ చేసుకోవచ్చు ఇంజన్ అయితే ఇంజన్ చేసుకోవచ్చు ఇంజన్ వీకింగ్ అన్నాడా బోర్ పిచ్చినాయి ఈ బండికి ఏమైంది అసలు ఇంజన్ మొత్తం ఇంజనే పోయింది అంటుండు అంటే కాదు ఇప్పుడు ఏమైంది ఆయిల్ అవుతుందా స్టార్ట్ అవుతుందా స్టార్ట్ అయితే మొత్తం తిరుగుతుంది గిరక మెకానిక్ మాట్లాడి ఏమన్నాడు అన్న మనోడే జర చూసి తీసుకో తక్కువ చేయండి సరే బాగా సరే చూసే ఓకే అన్న రాయందర్ బండి మనోంది ఇంజన్ వేయింది అన్నాడు కదా జర చూసి ఏం పోయినాయో గవ్వేసి తక్కువ అయ్యేటట్టు చూడు మనోడే పాపం బాగా కష్టాలు ఉన్నాడు ముఖం చూడు ఎట్లా పెట్టుకున్నాడు బిక్కు బిక్ అని చచ్చిపోయేటట్టు చూడు చూడు చాలా మంచోడు పాపం ప్రాసెస్ ఇట్లున్నది ఇప్పుడు ఏంటిది అంటే కింద సిఆర్ బేరింగ్ ఇప్పిన ఓకే లైట్ గా మరి గీతలు వచ్చినాయి మరి దాదాపు ఒకవేళ నడిసే ఉంటే నడుతుంది ఓకే ఇక నడకపోతే చేయించుకోవాల్సి వస్తుంది కొంచెం సెట్ చేసేమందని చూడు ఇప్పుడైతే సిఆర్ బేరింగ్ చెప్తున్నా ఎందుకంటే రేపు కూడా ఆ మాట నా మీదకి రావద్దు నేను చెప్పకపోతే నేను మళ్ళీ నువ్వు నన్ను తిడతావు కదా అందుకోసం నేను చెప్పింది పోయింది అది ఇంజన్ వేయింది అది సిఆర్ బేరింగ్ పట్టేసిందంటే ఇంజన్ వీగినట్టే నువ్వు ఇంజన్ చేసుకో నేనేం చెప్తున్నా అంటే అన్ని అందరు ఏం చేస్తారు చెప్పిన మొత్తం కొత్త అవుతా అంటారు అట్లా కాకుండా ఏం పోయినాయో గవ్వే రాని ఇంకా రాయందర్ ఏం పోయినాయో గవ్వేయు అంటే నువ్వు పైసలు లేవని బాధపడుతున్నావు కాబట్టి ఏదో కొంచెం అడ్జస్ట్ చేయాలంటే ఏదో అట్లా నడిచే మందం ఒకవేళ నేను ఇంజన్ సేటు బండి మళ్ళీ అయిపోయిందట బండి అయిపోయింది మన బిల్ వచ్చేసి 18,000 అందరికి అయితే గానీ మన కొరకు 14,500కు సెట్ చేసినాం ఓకేనా 14,000 అయిపోయింది మెకానిక్ లేబర్ చార్జ్ ఒకటి ఇచ్చేసి తీసుకొని పోతే ఖతం మన బిల్ అంటే ఎంత చెప్పే బిల్లు 3,000 అవుతుంది అన్న కొంచెం జ్యూస్ తీసుకో మనోడే నాది కూడా అయితే 3,000 కాదు నువ్వు వాపస్ 500 తక్కువ చెప్తున్నా కరెక్టేనే ఇప్పుడైనా 18,000 ఐడియా సామాన్ కూడా నాకు వాపస్ ఇస్తేనే నీకు తీసేసి 14,000 నీది నేర్పే 2,000 తీసుకో 500 అదే నేనే అంటున్నా కదా 2,000 అన్న అందరికైతే 3,000 సరే అన్న ఈ మనిషి మళ్ళేటో ఆయే ఫోన్ అన్న ఎత్తా మాయమైండు బట్టలు అన్న వరకే ఇంటి కన్సల్ చేస్తుంది హలో హలో ఎక్కడున్నావు జైత్యాల వచ్చిన జగిత్యాల ఎందుకు బండి కాడికి వచ్చిన బండి ఖరాబ్ అయింది బండి ఖరాబ్ అయిందా నేను పొద్దున ఏం చెప్పినా బట్టలు కోవాలని చెప్పినా కదా బట్టలకి పోదామని చెప్పినావు కానీ బండి కాడికి వచ్చిన చేసే పనికి ఇది కాబట్టి బోర్ వేయింది అన్నాడు బోర్ పోయిన తర్వాత ఇంజన్ వేయింది అన్నాడు ఈ పైసలు కట్టి బండి తెస్తా దేవుడు 6 నెలల కింద పోయిన బండి ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు బట్టలు కొనబడుతుందని ఓ బద్మాష్ వేషం వేసుకొని బండి అని పట్టుకొని పోయినవా మరి ఇప్పుడు ఏం చేయాలి బండి ఇన్నే వారేది రా అన్నా బండి వరే చక్కగా ఇంటికిరా సరే వస్తున్నా సేటుకు చెప్పేస్తా మరి సేటు ఏమంటాడు సరే సరే చెప్పండి రా 18,000 రూపాయలు అయినాయి మరి 18,000 రూపాయల 18,000 ఎక్కడి 18,000 ఎందుకు అవుతాయి ఇంజన్ మొత్తం చేసినందుకు చేత కూలితో సహా ఓ బట్టేవాజ్ మొక్కపడ నేను ఎవడు చెప్పిమన్నాడు బట్టలు కొనాలని చెప్పినా కదా నేను ఇప్పుడు సేటుకు చెప్పి అత్తనమ్మా అని అవని రోజులకి ఈ బతుకమ్మ పండుగ ఓ ఇక నువ్వు నడిపి రోడ్లు అన్ని అరిగినాయి గానీ ఇప్పుడు ఆటో చేయించినావు చక్కగా ఇంటికి రా సరే అత్తున్నా సేటుకు చెప్పేస్తా
ఈ బండి చాలు చేసే ముంగట మా భార్య ఫోన్ చేసింది, పొట్టు పొట్టు తిడుతుంది. మా బండి రిపేర్ చేసింది కదా, మనకు ఇట్లా బిల్లు ఎంత అయిందని అడిగింది. ఇంత 18,000 అయింది, కొంచెం వెనక ముందు తీసుకో చెప్పిన సేటు. చెప్తే ఏమంటుందంటే, బండి అద్దం అన్నద్దు, బతుకమ్మ పండుగ దగ్గర ఉంది, ఇప్పుడు పైసలు ఇంట్లో లేవు, నువ్వు బండి ఆడనే పెట్టిరమ్మని తిడుతుంది. చెట్టు బతుకమ్మ పండుగ అయిపోయినాక ఏమన్నా అప్పు సప్పు తీసుకొచ్చి బాగి తెచ్చి బండి కొంచెం మీకు బిల్లు. మాకు బతుకమ్మ లేదు, నేను చేసిందంత వేంది, అక్కడ దగ్గరికి వచ్చి అంత మాట్లాడిచ్చింది వేంది, తక్కువ తీసుకున్నది వేంది. వేరేటోడికి అయితే పనే ముట్టని తెలుసా, నువ్వు అనేగా నీ కొరకే చేపించిన, రూపాయి బిల్లు కట్టకుండా కూడా చేపించిన నేను. నువ్వేమో బతుకమ్మ పండుగ నీకున్నట్టు కానీ మాకు లేదా బతుకమ్మ పండుగ. నిజమే సేటు, ఏం చేయాలి? ఫోన్ తీయాలి, పెట్టుకో బండి. సరే అద్దంటరా, ఇంకేంది బండి పెట్టుకో లోపల. సరే సేటు. ఇంటికాడ దీంతోనే ఏం బాధ ఉందో, రంపంక గెలుగుతాయి, ఒకటి అనుకుంటే ఒకటి అవుతుంది. అయ్యో వచ్చిండయ్యా సౌకర్య. ఇంకా రావద్దు, ఆనే ఉంటది మరి, నీకు ఆనే ఉండాలని ఉంది ఏంది? మరి పోదంపా బట్టలకి. బట్టలక పండి ఖరాబ్ అయిందిరా దేవుడా, నేనంటే నీ బలివిటికి నేను ఇంటికి వస్తే మళ్ళీ బట్టలు అంటున్నా కొందంతే. తర్వాత ఇప్పుడు బాగా పిర ఉంటాయి. ఇప్పుడు బాగా పిర ఉంటే పండుగ అయిపోయినాక కొనుక్కుంటావేంది? 3 ఏళ్ళు అయితే ఇప్పటికి నువ్వు బట్టలు కొనక. నువ్వు అయ్యో అర్థం చేసుకో, బండి ఖరాబ్ అయింది. ఏంటిది అర్థం చేసుకునేది? బతుకమ్మ పండుగ ఇవాళ వచ్చి రేపు పోతుంది, మళ్ళా సంవత్సరానికి వస్తుంది, ఇప్పుడు రాదు. పోయినసారి గట్ల చేస్తే మా అమ్మోళ్ళు ఇళ్ళకి పోయిన బట్టలు నేనేమో ఇస్త్రీ చేసి కట్టుకున్నా, పోరగాళ్ళకు బడికి పంపించి కరీంనగర్ పోయి కవర్లో పెట్టుకొని వచ్చినట్టు యాక్షన్ చేసి చూపించిన. చేసినావు, నువ్వు చేయలేదు అంటలేను కానీ ఇప్పుడు తప్పదంటావా? తప్పదంటావా అంటే అప్పుడంటే చిన్నగా ఉన్నారు, ఒప్పుకున్నారు. ఇప్పుడు నా ఎత్తు నీ ఎత్తు అయ్యారు, ఇద్దరు ఎంటికలు వీక్ కుప్ప పెడతారు, ఒప్పుకోరు అబద్ధాలు చెప్తే. సరే ఇత్తపా, పోదుపా. ఇగో ఉన్న కాడికి ఇక ఊడ్చినట్టు ఇస్తున్నా, ఎన్నుంటే అన్ని ఇస్తున్నా, ఇక నన్ను కొనుక్కోరు. ఎన్నంత అన్న అంటే వీటికి రాకపోతే ఏం చేయాలి? రాకపోతే నీ ఉద్దర పెట్టితే కట్టం చేసి తీర్పుదాం. సరే సరే పో, నేను పోతున్నా. పోతున్నావా? అయితే నేను కూడా వస్తా. నువ్వేడికి? నేను నీతోనే వస్తానే. ఆడోళ్ళ షాపింగ్ ఆడోళ్ళ బోడక్కలేక నువ్వేందుకు? ఏ అబ్బాయి టైం పాస్ కాదు నాకు ఒక్కనికి, నేను ఆడచ్చో మూలకు కూర్చుంటా, నేను ఏమన్నా. ఓ దరిద్రుడా, అల్లుకోంగ పిల్లిని సంకల పెట్టుకున్నట్టు నిన్ను తోలుకొని పోతా, నన్నెడ కొననిస్తావు? నేను బోను అయితే పోయి నువ్వే కొనుకొచ్చుకోపో, నేను పోను. ఇక నేను ఒక ముచ్చట చెప్తాను, నేను అస్సలకి ఏమన్నా, నాకు టైం పాస్ కాక ఒకడ కూర్చుంటా, వేరే కడ కూర్చుంటా. సైలెంట్ గా కూర్చోవాలి, నువ్వోలో నేనోలో అన్నట్టు ఉండాలి. ఉంటా. చలో రా. ఏమో ఇడంతా మంచిగా లేనట్టే ఉన్నాయి కదా, గిన్నె కోదంపా. దా గులుగుడు బంద్ చేయి. సేటు ఒక్క నిమిషం రావు. ఇప్పుడు ఆమె ఓకే సేటు ఆమె ఎల్ల తీసేది కాదు, బరువు బాధ్యత నేను ఎత్తుకుంటా. ఆమె కొత్త మాలు ఇన్ని బట్టలు ఏరుతుంది, బాగా ధర ఏరుతుంది. నువ్వు పాత స్టాక్ వేయి ఆమెకు, విన్నావా? కొత్త స్టాక్ కొనిస్తాడు, పాత స్టాక్ అంటున్నావు, సిగ్గు పోతుంది. విన్నావా? కొత్త స్టాక్ కొనిస్తాడు, పాత స్టాక్ అంటున్నావు, సిగ్గు పోతుంది. పాత స్టాక్ కాదు కానీ తక్కువ రేట్లో చూపిస్తాం, మంచిది. తక్కువ రేట్లో చూపించు, పాత చూపిస్తాం. పాత ఉన్నాయి మా దుకాణాలు, అన్ని కొత్తవి ఉంటాయి. ఓకే కానీ కొత్త స్టాక్ వచ్చింది, నీకు మంచి రేట్, దయచేసి తక్కువ కొన్నాడు. మళ్ళీ ఆమె ముంగట అనకు. మాకు ఇక్కడ పిల్లలకు ఉన్నాయి చూడండి డ్రెస్సులు, ఇవి మీకు శారీస్ కావాలంటే శారీస్. పెద్ద షాపులా ఇది, ఎంత పెద్ద ధర ఏరుతుందో కదా. నాకు ఇప్పుడే గుండె దడుక్కుమంటుంది, గుండెల్లా గూడు కట్టినట్టు గుసగుస మోపైంది. వచ్చింది ఇక మీకు శారీస్ అంటే కూడా ఉన్నాయి, డైలీ యూస్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఈ షేటు పెద్ద ఎవరేసేటట్టున్నాడుగా, అద్దానంగా కూడా. కావాలా? పండగ కట్టుకునే చీరలు పండగ వచ్చిన లేటెస్ట్ మోడల్, బార్డర్ వస్తుంది, క్యాటలాగ్ మోడల్. ఓకేనా?
పట్టు కాదు ఫ్యాన్సీ మోడల్ పట్టు చీర కావాలా? దీనికి తగ్గట్టు ఉన్నాడుగా సేటు పట్టు మోడల్ పెద్ద పెద్ద ఎత్తున్నా ఈ మోడల్ కడతారా? ఇది కూడా కేరళ మోడల్ పట్టు. ఈ కవర్లలో కాసేటు డబ్బాలలో చూపి ఎక్కువ రేటు చూపి అది ఇప్పుడు కాదు ఎక్కువ రేటు తక్కువ రేటు కావు, ఇవన్నీ మంచి మోడల్ కొత్తగా వచ్చినాయి, పండుగ వచ్చిన మోడలే, కొత్త మోడల్. షాప్లు అన్ని తిరిగిన ఏ షాప్ లో నచ్చలే, ఇట్లా మంచిగా ఉంటాయని చెప్పి మంచి మోడల్ తీసుకొచ్చి డబ్బాలలో చూపి అది పెట్టాడు అమ్మేవాడేమో చోల దొరికలేక నాకు చెప్పబట్టే. ఇక మరి ఈ మోడల్ వేస్తాడా? ఇక ఇది ఇట్లా క్యాటలాగ్ మోడల్ ఉంటాయి, ఫుల్ ఫ్యాన్సీ ఐటమ్, లేటెస్ట్ స్టాక్, ఇంకా ఎవ్వరికి రాలే, మన దగ్గరనే వచ్చింది. దీంట్లో ఇవన్నీ కలర్స్ ఉన్నాయి, ఇవన్నీ బాక్స్ ఐటమ్. చూపి ఇది మోడల్ కొంచెం కాస్ట్ ఎక్కువ. ఇవి ఎంత మంచిగా ఉన్నాయి. సేటుకేమో చెప్పి రావద్దు. నేనేమనలేదు, నీ సేటుకి చెప్పలేదు, సేటుకి చెప్పలేదు. ఇల్లు వలగొట్టు ఇక్కడనే నేను ఏం చెప్పినా నువ్వు ఇంటికాడనే ఉండు, ఇక్కడికి రావద్దు, ఇంటికాడ మూల కూర్చొని ఉండని చెప్పిన. సేటుకేమో చెప్పి తక్కువ రేట్లు ఇయ్యాలంటే తక్కువ రేట్లు కట్టుకొని మీద పెట్టుకుంటావు. ఇవి నేను చెప్పలేదు, ఏ జరా నా మానందికే నేను చెప్పలేదు. నీ ఇష్టం నేను కొనుక్కో, ఇక నేను చెప్పలేదు. బట్టే బాగా మొక్క కూడా నీ సంగతి నాకు తెలియదా? నా వెనకని కురికొచ్చిందే కనుక నువ్వు పిల్లి లెక్క నువ్వు కొననియావు, నాకు తెలుసు. పిసినారు గుండా కొడుకు నువ్వు. నేనేమన్నా నీ ఇష్టం ఉన్నాయి కొనుక్కో, పోదాం ఏడాదికి ఒక్కసారి. పట్టు చీరనే కొనుక్కోనత్తా, నువ్వు ఇదే కానీ ఖాతా పెట్టి తీసుకొనత్తా. నువ్వు ఇదే కొనుక్కో, నా కళ్ళకి కనబడుకుంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోను. ఇదే కొనుక్కోరా. ఇదే కావాలా సేట్ నాకు? ఇగో ఇటు ఇదే కొనుక్కో, నీకు సంతోషం. ఆడదికి ఒకసారి పండుగ. నేనేమన్నా నీ ఇష్టం ఉన్నది కొనుక్కో, ఇక పోతున్నా. సేటు నాకు ఇదే నచ్చింది, ఇదే కావాలి నాకు. సరే కాస్ట్ ఎక్కువ ఉంది, ధర ఎక్కువ ఉంది. ఎంతనన్నా గాని సేటు ఏదో ఒప్పుకున్నాడు. ఈ సంవత్సరం 3 సంవత్సరాల నుండి ఇబ్బంది పడతాను నేను. నాకు ఏం పర్వాలేదు, మీ ఓడి చెప్పిందంటే అయిపోయా, తీసుకోండి, మీకు నచ్చింది తీసుకోండి. మా ఖాతాలో రాసి పెట్టు. మా కస్టమర్లు హ్యాపీ ఉండాలి, మంచిగా ఉన్నారు. తీసుకోండి, ప్యాక్ చేసుకోండి, మా ప్యాక్ చేసి. అమ్మయ్యా 3 సంవత్సరాల ఇప్పుడు కోరిక నెరవేరింది. బతుకమ్మ పండుగ అంటే ఎంత సంబరం ఉంటది. పట్టు చీర అయితే కొనుక్కునేట్లేడు ఒకట్లా. అమ్మయ్యా నచ్చిందా? పాపా ఖాతాలో రాపిచ్చిన 13,000 ఓ అయితే నీకంటే ఎక్కువనా సేటు? ఎంత ఎంత వేసింది బిల్లు? మీ భార్యది 13,000 అయింది, మొత్తం కలిపి 20,000 అయింది. అబ్బర కొడుక కాదు, పైసలు ఇచ్చుడే, లేకపోతే పండుగకి బట్టలు ఉండే. ఇద్దరు అన్న తమ్ముడు షాప్ లెక్క నడదు ఇక్కడ. పండుగకి బట్టలు వేసుకునే. ఇక అయితే ఆడదికి ఒక్కసారి వాళ్ళు ఇప్పటికి 3 ఏళ్ళు అయినా కొనక ఇక గదే గీద అనుకుంటా. నా ఖాతాలు రాయి, ఖాతాలో రాసుకుంటా. నువ్వు సాయంత్రం తీసుకొచ్చి ఇచ్చుడేనా? ఇత్త సేటు. ఓకే, థ్యాంక్ యూ సేటు, థ్యాంక్ యూ. పండుగకి బట్టలు ఉండాలంటే ఓకే సేటు. ఇగో ఆడోళ్లకు వాళ్ళు మనం నలుగుట్ల తిరుగుతాం, మనం ఎట్లున్నారు కానీ ఆడోళ్లకు బట్టలు ఉండాలి. నేను గుణానికి వచ్చిన, నాకు బుద్ధి వచ్చింది. ఓకే సేటు, సాయంత్రం తెస్తా. అమ్మయ్య ఈసారి అయితే అనుకున్న చీర కొనుక్కున్నా. మంచి డ్రెస్ కోడ్ తయారు చేసి వాడకటి 20 మంది ఉన్నారు. 20 మందిని ఒక టీం తయారు చేసి డీజేలు అన్ని పక్కన పెట్టి మంచిగా వెనుకటి మోడల్లా బతుకమ్మ ఆడిపిస్తా అందరితోటిగా. సింగిడిని చీరలా చుట్టుకున్నది, రంగులను రవికలా తొడుగుకున్నది, పూలతో సుగుణాలు ఒలికించి తనలో పునుగునే నగలుగా పొదుగుకున్నది. కోట్లాది పువ్వుల కోలాట కేళిలో ఆగి ఆగి ఆడే బతుకమ్మ ఆటలు. నీకేంది ఉన్నాయని ఖర్చు పెట్టిపించినావు, బతుకమ్మ ఆడతావు, అన్ని ఆడతావు, నీకేంది? ఈ సంవత్సరం అంటే ఎంజాయ్ చేయనే రాదు. చెయ్యి మంచిగా వెనకట వాళ్ళ లెక్కన ఆడాలి. డీజేలు వద్దు, బతుకమ్మే ముద్దు. ఇదే చేస్తా ఈసారి నేను.